చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి ఫీల్డ్ విజిట్స్. మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనపడుస్తాయి. ఫీల్డ్కి పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. తాకట్టు పెట్టడం కంటే నగలు అమ్మేయడమే మంచిది. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గుతుంది, కానీ మిగిలిన టెన్షన్లు మొదలవుతాయి. ఎక్కడ కొన్న బంగారం అయినా జాయ్ ఆలుకాస్ లో అమ్మేటప్పుడు బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా జాయ్ ఆలుకాసే బెస్ట్. తాకట్టు పెట్టడం కన్నా బంగారం అమ్మేయడమే మంచిది కదా. మీ ప్రతి అడుగు విజయవంతం కావాలని, మీ ఆశయాలు మరింత విస్తరించాలని, భగవంతుడు మీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి లయన్ లలిత అండ్ లయన్ పాండు. ఎక్కడ కొన్న బంగారం అయినా జాయ్ ఆలుకాస్ లో అమ్మేటప్పుడు బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా జాయ్ ఆలుకాసే బెస్ట్. కోరేది ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. జీరో పెండెన్సీ ఆఫ్ PGRS. ఎవ్రీథింగ్ అడ్రస్ చేయాలి, కంట్రోల్లోకి రావాలి. అక్కడి నుంచి దీన్ని రాబోయే రోజుల్లో నియంత్రణలో పెట్టే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అనేక 2 ఏళ్లు అయింది, 3వ సంవత్సరం కూడా పవర్ ఛార్జెస్ మనం పెంచలేదు. పెంచకుండా అంత మునుపు వేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ మాట మీద నిలబడి ముందుకు పోతున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు యుద్ధ ప్రభావంలో మనకు కొన్ని సవాళ్లు కూడా వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. నేను మొన్న చూశాను, ఒకప్పుడు మేము ఇండక్షన్ స్టవ్ పెట్టమన్నాం. అన్ని అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్ పెట్టారు. ఇప్పుడు ఆ ఇండక్షన్ స్టవ్ ని మొన్న గ్యాస్ ప్రాబ్లం వస్తే ఏదో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంతా అనలైజ్ చేసి ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ వల్ల కొన్ని వంటలు చేయలేరు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నారు. ఇప్పుడు కొత్త స్టవ్ ఒకటి వచ్చింది, అన్ని వంటలు చేయించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే గ్యాస్ 900 రూపీస్ సిలిండర్. ఆ గ్యాస్ తో ఎంత వంట చేయొచ్చునో దానికి 500 రూపాయలు పవర్ తో మనం చేసే అవకాశం. స్ట్రైట్ అవే 400 రూపీస్ సేవింగ్. అవసరమైతే వాళ్ళకి ఇచ్చే 3 సిలిండర్లకి డబ్బులు ఇచ్చేద్దాం. ఇంటి పైన ఏదైతే సోలార్ ఎనర్జీతో ఎనర్జీ చేసుకుంటే ఈ 500 రూపాయల వాళ్ళకి నెట్ సేవింగ్ ఉంటుంది. అదే మరిగా ఈరోజు ఈ సిలిండర్స్ ఎంత కూడా ఇంపోర్ట్ చేసే ప్రభావం కూడా పోతుంది. కుకింగ్ కూడా చాలా ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం మ్యాక్సిమం మనీ ఈ యొక్క పెట్రోల్, డీజిల్ పైన, LPG పైన స్పెండ్ చేసే పరిస్థితి వచ్చాం. దీన్ని ఒక 5,000, 6,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ స్టవ్స్ అని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెరిగాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్లాలి, ఇంకా ప్రమోట్ చేయాలి. గ్రీన్ ఎనర్జీతో అవి కూడా చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్ లో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. రెండోది కుకింగ్ కానీ ఇవన్నీ కూడా పెట్టగలిగితే ఇంపోర్ట్ కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడోది ఎల్నినో ప్రభావం కూడా. ఈ విషయం కూడా రెయిన్ఫాల్ తగ్గింది. ఇప్పటికి 25% మైనస్ డెఫిసిట్ రెయిన్ఫాల్ లో ఉన్నాం. మనం మొన్నే జలధార కూడా తీసుకున్నాం, కానీ ఇంకా కృష్ణా నదికి వరదలు రాలేదు. గోదావరిలో కూడా గ్రేట్ డిఫికల్టీ. మొన్నటి వరకు 70,000 వచ్చింది, నేను 40,000-50,000 తగ్గింది. బికాస్ ఆఫ్ గోదావరి ఒక 15,000 అక్కడ తీసుకొని
ఒక 8,000 క్యూసెక్స్ కృష్ణాకి ఇస్తున్నారు. ఈ 2 వల్ల కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా సర్వైవ్ అయింది. అది కాని పట్టిసీమ లేకపోతే ఈరోజు మనకు ఆ ఇబ్బంది వచ్చేది. కానీ ఈరోజు మనం నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళమన్నాం. ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉందో ఆ డ్రై ల్యాండ్ మొత్తం ఏదైతే మనం ఈ పిఎండి టెక్నాలజీ కింద వేయగలిగితే అది వచ్చిన దాన్ని అనిమల్కి ఫాడర్గా మనకు వస్తుంది, లేకపోతే ఫీల్డ్లో మల్చింగ్గా ఉంటుంది, లేకపోతే ఆదాయం కూడా వస్తుంది. డ్రై ల్యాండ్లో ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్లో టైమ్లీ ఇంటర్వెన్షన్ చాలా ముఖ్యమని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జల సంరక్షణతే చాలా బాగా మన వాళ్ళు చేస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా. ఏ గుడ్ ఆఫీసర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఏ గ్రేట్ ఆఫీసర్ ప్రివెంట్స్ దెమ్. అసలు ప్రాబ్లం లేకపోతే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరే సమస్య క్రియేట్ చేసి మీరే సాల్వ్ చేసుకుంటా కూర్చుంటే చాలా సమయం అంతా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎప్పుడు కూడా అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే దగ్గర ఒక 10-12 ఏళ్లకు ప్రారంభించినటువంటి పట్టిసీమ 13 లక్షల ఎకరాలు సేవ్ చేసింది, స్టెబిలైజ్ చేసింది. ఇక్కడ మిగిలిన వాటరు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తే లింగాలు లాంటి మండలం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బెటర్ దెన్ విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అవకాశాలు కావాలి. ఆ అవకాశాలు